రైతులకు బంపర్ న్యూస్. భారీగా పెంచబోతున్న కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం మరోసారి సిద్ధమవుతుంది. ఈసారి కేంద్రం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకే ఇప్పటి సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే గత 6 ఏళ్లలో తొలిసారి ఈ స్థాయిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉంటాయని సమాచారం. గ్రామీణ ఆదాయం పెంపు, ధరలు తగ్గింపే లక్షణంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే కేటాయింపుల్ని 15% పైగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈసారి బడ్జెట్లో ఈ మేరకే వ్యవసాయ రంగానికి దాదాపు 1,70,000 కోట్ల నిధులు కేటాయిస్తారని సమాచారం. ఈ సంవత్సరం 1,52,000 కోట్ల కేటాయింపులు వ్యవసాయ రంగానికి చేశారు. దాన్ని 1,70,000 కోట్లకు పెంచుతారని తెలుస్తుంది. అలాగే ఈ అదనపు కేటాయింపుల్ని కీలక అంశాలకు కేటాయిస్తున్నారని, ఈసారి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెరిగే కేటాయింపులు అధిక దిగుమతినిచ్చే రక్తం HYV అనే విత్తనాన్ని అభివృద్ధి, నిల్వ, సరఫరా, మౌలిక సదుపాయాలను పెంచడానికి, అలాగే పప్పు ధాన్యాల పంటలు, నూనె గింజలు ఉత్పత్తి, కూరగాయలు, పాలుత్పత్తి పెంచడానికి వాడబోతున్నారు. మరోవైపు బియ్యం, గోధుమల, చక్కెర ఉత్పత్తులలో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం గత ఏడాది అక్టోబర్లో ఏటా 10% దాటిపోయిన ఆహార ధాన్యాలతో ఇబ్బందులు పడుతోంది. దీంతో కేంద్రం ఈ మార్పుల్ని బడ్జెట్లో ప్రతిపాదించబోతోంది. ఇప్పటికే కేంద్రం పెరుగుతున్న ధరల నియంత్రణకు కొన్ని పప్పు ధాన్యాలు సుంకం రహిత దిగుమతి విధానాన్ని పొడిగించడంతో పాటు గోధుమలతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతిపై ఆంక్షలు, ఆహార ధరలతో ఇబ్బంది పడుతోంది. దీంతో కేంద్రం ఈ మార్పుల్ని బడ్జెట్లో ప్రతిపాదించబోతోంది. ఇప్పటికే కేంద్రం పెంచుతున్న ధరల నియంత్రణకు కొన్ని పప్పు ధాన్యాలు సుంకం రహిత దిగుమతి పొడిగించడంతో గోధుమలతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతి ఆంక్షలు కూడా విధించి వ్యవసాయ ఎగుమతికి 2030 నాటికి $50 బిలియన్ నుండి $80 బిలియన్ పెంచడానికి ప్రభుత్వం మిగులు ఉత్పత్తి చేయాలని కూడా ప్రయత్నిస్తుంది. దీనికోసం ఈసారి బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు తెలియాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.